హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. పొద్దున్నే వర్క్షాప్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఎవరెవరు అంటే నేను మోహిత్. సో కొద్దిగా ప్రశాంతంగా ఉంది, క్లైమేట్ కూడా భలే ఉంది, కొద్దిగా ఎంజాయ్ చేద్దామని వచ్చినాం. అలాగే ఇప్పుడే బాపు ఒక న్యూస్ అయితే చెప్పింది. ఏంటంటే మన పాత బోర్లకి వెళ్ళి మోటార్ తీసి కొత్త బోర్లో దించి చూద్దాం, ఒకసారి ఎట్లా పోతుందో చూద్దామని చెప్పేసి. సో దానికోసమే ఆల్రెడీ ట్రాక్టర్ అయితే వచ్చింది, సెడి చేస్తుర్రు. ఆ మోటార్ తీస్తారు, దాన్ని తీసి ఆ బోర్లో ఫిట్టింగ్ చేస్తారు. ఆ తర్వాత తెలుస్తుంది మనకు ఆయన అన్నట్టుగా 1.5 ఇంచ్ వస్తుందా 2 ఇంచ్ వస్తుందా, అసలు ఎట్లా పోతుంది ఏం కదా అని చెప్పేసి. ఒక టెన్షన్ ఏంటిదంటే నిన్న మనం గోప్రో దించినప్పుడు అదొక దగ్గర దాకా వేసి స్టక్ అయిపోయింది కదా, దానివల్ల ఏమైనా ప్రాబ్లం అవుతుందా అని చెప్పేసి ఒకటి డౌట్లో ఉన్నాం. నేను రాత్రి ఫుటేజ్ కూడా చూసినా, నాకు అంత క్లారిటీ ఏం కనిపిస్తలేదు, లోపల మొత్తం చెత్త ఉంది. సో ఇప్పుడు బోర్ దించితే అది సరిగా అంటే కరెక్ట్గా పోతే సెట్ అయినట్టు, లేకపోతే ఇక దాన్ని ఏం చేయాల్సి వస్తుందేమో. సో ఇప్పుడైతే అక్కడ పాత బోర్డు మోటార్ తీస్తారు, ఒకసారి వెళ్ళి చూద్దాం మరి. పోమ్మా, ఇంటికి పోమ్మా. ఇంటి దగ్గర గీజర్లో వాటర్ వస్తలేవు, వేడిళ్ళు చలిలు పోతున్నాయి కానీ వేడిళ్ళు బయటకు వస్తలేవు. సో దానికోసం ఈ పాన కోసం అయితే వచ్చినాం. ఇప్పుడు దాన్ని ఇంటికి పోయి ఇప్పి చూడాలి అసలు ప్రాబ్లం ఏంటిది అని. ఆ తర్వాత మనకు వాటర్ వస్తాయి ఇక. ఎవరికి? రెండవరికి నీకో తమ్మనికా పోమా తాత వచ్చింది వచ్చా. అదే కట్క లేదు, దూరం ఉంది. సో మొత్తానికైతే ఇప్పటి వరకు 12 పైపులు తీసారు, ఇంకా మోటార్ రాలేదు. సో కోహిల్ గారిని ఇంటి దగ్గర తోలేసేద్దామని చెప్పేసి పోతున్నా. అంతేకాకుండా ఇంటి దగ్గర గీజర్ పని చేస్తలే అని చెప్పినా కదా, అది కూడా రిపేర్ చేసేయాలి. ఆ లోపల ఇది తీసేస్తారు, అలా దించే టైంకి మీకు మళ్ళీ చూపిస్తా. ఇక కరెంట్ కనెక్షన్ ఇవ్వాలి, ఇంకా మస్తు పని ఉంటుంది. అది ఎంత వస్తుంది ఏం కథ అని చెప్పేసి దాని తర్వాతనే తెలుస్తుంది. ఇప్పుడైతే ఇంటికి వెళ్దాం. తీసి నీతోనే ఉన్నాయా ఎవిరా మరి? అవి కొడదామా? ఎందుకురా ఎవరు వచ్చినా దీన్ని టెస్ట్ చేయకుండా పోతలేరుగా. వద్దు, గుండుమే పడుతుంది. ఇట్లా అయితే ఉండిగా రెడీ. అటు పోయిందా? అటది ముందు ఒకసారి వాటర్ రాకపోతే గిదాన్ని నిప్పినుండి, దీనివల్ల మళ్ళీ సెట్ అయిపోయి వాటర్ వచ్చినాయి. ఇప్పుడు మళ్ళీ దీన్నే ప్రాబ్లం అనుకుంటున్నా. ఈసారి దీన్ని నిప్పకుండా దీన్ని నిప్పి చూస్తా. ఒకవేళ మనకు కచ్చర తట్టి వస్తలేదేమో అనిపిస్తుంది నాకు. అవుట్లోకి వెళ్ళి కూడా వస్తలేదు, ఆల్రెడీ చెక్ చేసిన. ఒకసారి ఇన్ని పైప్ చెక్ చేసుకుంటే అయిపోతుంది. అన్ని పనులు రావాలి తప్పది. ఒకవేళ మాత్రమే కాకపోతే చూద్దాం తర్వాత. మనకి ఇన్పుటే లేదు, వేడి వాటర్ ఎట్లా వస్తాయి? ఈ నల్ల మళ్ళా పోయినట్టుంది.
అమ్మయ్య ఇది పోయింది. ఇది మొత్తం సెట్ కావాలి, మొత్తం జంగు తిన్నది వస్తే ఇది వస్తుంది కావచ్చు, కానీ ఇది ట్యాప్ కావాలి. ఇది ఒక్కటి తిరిగినా సరే మనకు సెట్ అయిపోతుంది. ఇది తిరగాలి అంతే. వస్తలేదు. ఇది తిరుగుతూ అయిపోతుంది అంతే. సో దీనికి కొద్దిగా ఆయిల్ అది వేసి దీన్ని తింపనికి ట్రై చేద్దాం. ఒకవేళ తిరిగిందంటే ఓకే, తిరగకపోతే కొత్తది కొనుక్క రావాలి ఈ సైజు. ఇక్కడనే ఇప్పటిదాకా మన బోర్ గుంజింది. మొత్తం మోటార్ పైపులు తీసుకుని కంప్లీట్ అయిపోయిందట. ఆ రోజు మనం బోర్ వేసినప్పుడు ఒక కేసింగ్ పైప్ కడిగేసి తీసిచ్చారు వాళ్ళు. పైప్ కావాలని బాగా ఫోన్ చేసిండు. సో ఇంటి దగ్గర కూడా మన పని అయిపోయింది. అంటే ఇదైతే తిప్పేసిన అసలు ప్రాబ్లం ఏంటిది అనేది అర్థమైంది అనమాట. ఒకవేళ ఇది రిపేర్ అయ్యి లూజ్ అయిపోయి వచ్చినట్టు అయితే ఓకే, లేకపోతే దీన్ని కొత్త తీసుకొచ్చి అయితే వేద్దాం. ఇది ఏదో ఒక రకంగా సెట్ అయిపోతుంది, సెట్ చేద్దాం. సో ఇప్పుడైతే ఆ పైపు తీసుకొని అక్కడికి వెళ్దాం, మన కొత్త బోర్ దగ్గరికి. ఆ పైపును మీదే సెట్ చేస్తే అయిపోతుంది. కేసింగ్ పైప్ అయితే అక్కడ తీసుకుపోయినా దాన్ని అడ్జస్ట్ చేసి కడి చేసేసారు. ఇప్పుడు ఏంటిదంటే అక్కడ పైపులు తీస్తూ ఉన్నారు. ఇక్కడ ఆల్రెడీ మన స్టార్టర్ ఉండే కదా, మీరు ఏదైనా బ్లాగ్లో చూడొచ్చు, స్టమ్మ మీకలు ఇక్కడికి ఉండే. సో ఆ స్టార్టర్ అయితే తీసుకొని పోతున్నా. పైపులు దించడం అయిపోతే డైరెక్ట్ మోటార్కి వైర్ కనెక్షన్ ఇచ్చేసి టెస్ట్ చేసి సరిపోతుంది. ఒకవేళ బాగా వస్తే అక్కడనే ఉంటుంది, లేకపోతే వేరే పాయింట్ ఉందట అక్కడ ఫిట్ చేస్తారట. చూద్దాం మరి ఏమవుతుందో. ఒకవేళ అక్కడ పోసినట్టయితే నేను లిఫ్ట్ చూపించినా, లిఫ్ట్ నుంచి వాటర్ పైకి వస్తాయి. ఒకవేళ అక్కడ పోయకపోతే వేరే దగ్గర సెట్ చేసి మళ్ళీ లిఫ్ట్ నుంచి కిందికి పోతాయి. సో ఇట్లా అయితే ఉంటుంది కథ. ఒక దగ్గర ఉండే ఒక 2-3 బోర్లు మంచిగా గట్టిగా ఉంటే ఏం కాదు. రాని ఫస్ట్ మోటార్ రాని మనకు రాని వెనక నువ్వు రాని రాని మోటార్ ఆడుకోవాలి. రాని రాది అవసరం ముంగడు పోరాదా. సో ఫైనల్గా కొత్త బోర్లో కూడా మోటార్ అయితే వెళ్ళిపోతుంది. ఆల్రెడీ మోటార్ తోటి ఉన్న పైప్ ఒకటి వెళ్ళిపోయింది, ఇంకొక పైప్ అయితే వెళ్ళిపోయింది. 13 పైపులు అయితే ఉన్నాయి. వాటి అన్నింటిని దించిన తర్వాత కరెంట్ కనెక్షన్ కూడా అయిపోయింది. మీరు చూసారు కదా, జస్ట్ మనం ఆ వైర్లు ఆనిచ్చినట్టయితే ఇక మన బోర్ ఎంత బోర్ వస్తుందని చెప్పేసి మనకు అర్థమైపోతుంది అనమాట. సో ఇప్పుడు అదే ప్రాసెస్ నడుస్తుంది. యాక్చువల్గా ఇది వచ్చేసి దగ్గర దగ్గర ఒక 1/2 ఎకర్ ఉంటుంది, 20 గుంటలు. ఇక్కడ మీద వైర్ లేకపోతే అసలు మన వర్క్షాప్ ప్లానింగ్ ఇక్కడ నడుస్తుండే. మీద మీరు చూసినట్టయితే పెద్ద వైర్లు ఉంటాయి. మనం ఏం తయారు చేసినా ఎగిరేటి దుంకేటి తయారు చేస్తాం కాబట్టి కొద్దిగా ఇబ్బంది అవుతుందేమో అని చెప్పేసి వేరే ప్లేస్ పోయినాం. కానీ ఇక్కడ మనకు ప్రాపర్గా ఉంటుంది. 20 గుంటలు ఇది ఎనఫ్. ఒకటి వైర్ల ప్రాబ్లం, ఇంకొకటి వర్షాకాలం మొత్తం వాటర్ ఇక్కడ. పొద్దురా అంటే బాగా వచ్చినావు, పడ్డావు. ఏంటిరా ఇది కోల్గేటా? నేను మ్యాక్సిమం వీడియోలు రోజు తీసుకురావడానికి ట్రై చేస్తా. బ్లాగ్ ఛానల్ కావచ్చు, మెయిన్ ఛానల్ కావచ్చు, కంపల్సరీగా పెడదామని ట్రై చేస్తా. కాకపోతే ప్రాబ్లం ఏంటిది అంటే కరెంట్ ప్రాబ్లం అని వస్తుంది, నెట్ ప్రాబ్లం అని వస్తుంది. రెండింటి వల్ల ఏదో ఒకటి సిచ్యువేషన్ వస్తాయి అనమాట. ఇంతకుముందు నేను మీకు చెప్పినా కావచ్చు ఆల్రెడీ, మన రోటర్ అయితే ఖరాబ్ అయిపోయింది, చేంజ్ చేయించిన అని చెప్పేసి. ఇప్పుడు వైఫై ప్రాబ్లం అయితే ఏం లేదు, ఎందుకంటే మనకి ఎయిర్టెల్ ఉంది, జియో ఉంది. ఒకటి కాకపోతే ఒక దాంతో వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ వర్షాకాలం వచ్చిందంటే మెయిన్ ఇన్వర్టర్ తోటి ప్రాబ్లం వస్తుంది. ఇది ప్రతి వానాకాలం ఎగిరిపోతుంది. దీనికి ఏమైతుందో అర్థం కాదు. ఇప్పుడు నడుస్తున్న కరెంట్ కూడా డైరెక్ట్ మెయిన్ నుంచి ఇచ్చింది. దీన్ని తీసినా దీనిలో ఏం చదవనో అర్థం కాక ఇట్స్ పెట్టేసిన ఇప్పుడు మెయిన్తో నడుస్తుంది. కరెంట్ ఉన్నంతసేపు ఉంటుంది, కరెంట్ పోగానే బంద్ అయిపోతుంది. ఇట్లనే 3-4 రోజులు నడిచింది, కానీ ఏమైందేమో మళ్ళీ ఇలా ఇట్లా సౌండ్ వస్తుంది. దీని నుంచి కనెక్షన్ మొత్తం తీసేసి బోర్డుకి ఇద్దామా అంటే నాకు అది ఏంటో అర్థమవుతుంది. ఆడ వైరింగ్ ఆల్రెడీ మనకి ఫోన్ చేసినాడు, వస్తా అన్నాడు. వస్తే ఇక డైరెక్ట్ కరెంట్ తోటి ఇప్పించాలి. దీన్ని కూడా కంప్లైంట్ రైజ్ చేసినా, మరి ఆయన వస్తాడో రాడో. ఎప్పుడు కానీ ఏం ఎగిరిపోతుందంటే ఈ స్విచ్ ఎగిరిపోతుంది. ఈసారి మదర్ బోర్డ్ ఎగిరిపోయిందో ఏమైందో. మనం చెట్టు మీద ఉన్నప్పుడు థండరింగ్ వచ్చింది కదా, ఏది తాడి చెట్టు మీద క్యాంపింగ్ చేస్తున్న ఆ రోజు ఎగిరిపోయింది. అది ఎర్త్ ప్రాబ్లమా ఏం ప్రాబ్లమో ఎవరు తెలిసినట్టయితే కామెంట్ చేయరు గైస్. దానికి పర్మనెంట్ సొల్యూషన్ అయితే తీసుకుందాం. ఇలాగా ప్రతి వానాకాలం ఇది ఇబ్బంది తప్పుతుంది కొద్దిగా. ఇన్వర్టర్ అంటేనే భయం అవుతుంది. బాయ్ ఇక్కడ అట్లే ఉంది, ఇక్కడ అట్లే ఉంది. సో ఇప్పుడైతే ఇక మనలో వచ్చే టైం అయిపోయింది. ఛాయ్ అయితే తాగినా, అన్నం తినేంత టైం లేదు. మళ్ళీ ఎప్పుడన్నా మధ్యలో వచ్చి తినిపోతా.
అక్కడ మన బోర్వెల్ కూడా ఆల్మోస్ట్ దించడం కంప్లీట్ అయిపోయింది కావచ్చు. అది కూడా ఫుటేజ్ కవరేజ్ మీకు చూపిస్తా. సో ఇప్పుడు ఫటాఫట్ బాయ్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. మొత్తానికి వర్క్షాప్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయినా. మన వాళ్ళు అయితే ఇంకెవరు రాలేదు. మనం తయారు చేసిన విండ్ టర్బైన్ కూడా కొద్దిగా స్టక్ అయిపోయింది, కానీ అది తట్టుకొని ఆగుతుందేమో, దాన్ని చూడాలి మళ్ళీ. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఇంకా మన బోర్ వేసుడు ఇంకా కంప్లీట్ అయితే కాలేదు, ఫిట్టింగ్ అయిపోతున్నట్టుంది. అక్కడికి అయితే వెళ్దాం. మరి వాటర్ ఏ విధంగా వస్తాయి ఏం కదా అని చెప్పి చూసుకుంటూ అయిపోతుంది. ఫైనల్గా ఆయన చెప్పినాడు ఇంచున్నారా 2 ఇంచు మంది వస్తుంది, అది ఎంతసేపు వస్తుంది అనేది లెక్క. నిన్న కెమెరా దించినప్పుడు మధ్యలో తట్టినట్టు అనిపించింది కదా, ఇప్పుడు దించినప్పుడు కూడా తట్టినట్టు అనిపించింది. ఆ తర్వాత ఫ్రీగానే పోయింది. అది అసలు పైప్ ప్రాబ్లమా రాయి ప్రాబ్లమా అర్థం కాలేదు. ఓకేనా, ఎంతసేపు పోతే ఓకే, మొత్తం పోయాలి, కంటిన్యూగా పోతున్నాడు, కంటిన్యూగా పోతూనే ఉండాలి. తర్వాత సెట్ అవుతుంది కావచ్చు వేరే వాళ్ళ లెక్క. మరి వేరే వాళ్ళకి ఎట్లా సెట్ అవుతుంది అంటే ఇప్పుడు పోసిందే లెక్కనే చూద్దాం మరి ఏమవుతుంది ఏం కదా అని చెప్పేసి. ఇప్పుడైతే కరెక్ట్ 10:40కి ఆన్ చేసి పెట్టినాం. ఒకవేళ 2-3 గంటలు పోతుందా, 4-5 గంటలు పోతా, లేకపోతే కంటిన్యూగా పోతూనే ఉంటుంది కదా, దాన్ని బట్టి తెలవాలి. మాకు బోర్ వేసి దాన్ని ప్యాక్ చేసేటప్పుడు అయితే మీదికెళ్ళి నీళ్ళు పోతున్నట్టు సౌండ్ వచ్చింది ఆ రోజు. అది ఉసికైనా నీళ్ళ అర్థం కాలేదు. నిన్న మేము కెమెరా తీసినప్పుడు కూడా మన బాయ్ లెవెల్ ఉన్నాయి వాటర్ పైకి, ఇక ఆ లోపల ఎంతనే తెలియదు. అంటే ఇది గుంజినా కొద్దీ ఆ లెవెల్ ఊరుతా ఉండాలన్నట్టు, అట్లయితే లెక్క అంతేగా. లేకపోతే పొక్కల గుంజిపోతే తర్వాత గ్యాప్ ఇచ్చి ఆన్ చేసిన 10 నిమిషాలకే గ్యాప్ ఇచ్చర్ అయితే స్టార్ట్ అయిపోయింది. కథ చేసినాం. మనం ఇంకా ట్రాక్టర్కి అక్కడనే ఉన్నాయన్నమాట. ఒకవేళ దాన్ని ఇంకా పర్ఫార్మెన్స్ చూసి ఇంకా నడిచినట్టు అయితే ఓకే, నడవకపోతే దాన్ని తీసి ఇంకా వేరే ప్లేస్లో అయితే వేసేస్తాం. వేరే బోర్ ఉంది దానిలో అయితే వేయాలన్నమాట. సో అనుకున్నంత వాళ్ళే 10 నిమిషాలు వచ్చింది అంతే. అంటే కొత్త కొత్త పొక్క టైం కూడా పడతాయి కావచ్చు. ఏమో అంటే అది టైం మీద తలినే చూడు, అవి లోపల తలిగేది ఉండే. మీద తలినే నాకు బాయో లేకపోతే మీద మీద నీళ్ళే అనిపించింది. మనకు పొక్క తీసినప్పుడే నీళ్ళు పడ్డాయి. జింగిడి 10 నిమిషాలే పోసిందిరా, 2-3 గంటలు పోసినా ఏమైనా ఉంటుండే. బంద్ చేసుకుంటే అయితే ఒక పొలం అన్నవారు తడి పాయింట్ లేకున్నా సరే నారా. ఆయన చూసే కదా అంత ముందు రోజు వచ్చి చూసిండు. ఆయనకి ఇట్లా పట్టుకొని రాలేదు, లేడా లోపల ఉన్నా, మనం లోపల ఉన్నాం. స్పెండర్ చదువుతుండా చెయ్యి. మా బండ్లన్నీ చదువుడే ఉన్నాయి, ఓమ్ని చదువుడే ఉంది, స్పెండర్ చదువుడే ఉన్నది, ఏదో ఒకటి పడుతూనే ఉంది. మా మెకానిక్ బాబు అయితే రాగానే పని మీద పడ్డాడు. ఏంటిరా ఫాల్ట్, అది లూజ్ అయిందా? బోర్ సౌండా ముందు అపోయిందా? కడకడ సప్పుడు అయింది. తేజగాడు అయితే గద అన్నాడు. ఎత్తుకుందిరా ఎక్సెల్ రియక్ రా, ఎక్సెల్ రియక్. గదన్ సౌండ్ ఎత్తు కటకట సప్పుడు ఎందుకు వచ్చింది మరి? లేదే అట్నే కొట్టుకొచ్చి జింగిడిగా ఇంటి దాకా. నువ్వే స్టార్ట్ అవుతుంది అంటే గారా, స్టార్ట్ అవుతుంది పో అన్నా వాడే ఆపేసుకొని నూక్కరాలేదా? నేను ఇటు నూకొచ్చేడే పెట్టినా, ఇంకేమైనా పోతుందేమో అని. ఈ బండి 2007లో సెకండ్ హ్యాండ్లో వచ్చింది. ఇది నేను ఇంత ముందుకు జాబ్కి అంటే జాబ్ కోసం ట్రయల్స్ తిరిగినప్పుడు మస్తు పని చేసింది. దీని అబ్బు పోయింది మొదదాకా. అప్పుడు అబ్బన్న ఉత్తగా పోయింది, కానీ మేము అప్పుడు నడిపినప్పుడు ఇంత ముఖ్య ఎగిరిపోయింది అబ్బులకి వెళ్ళి. ఇట్లా 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 ఊపుకుండా వెనక వచ్చే ప్రతి ఒక్కరు టైర్ అవుతుందని చెప్పారు, కానీ ఆ పరిస్థితి మనకి అప్పుడు 1000 రూపాయలు కూడా ఉండకపోతుండే.
సో ఫైనల్గా ఈరోజు వేసిన బోర్ అయితే తీసేసినాం. ఇంకా వేరే పాయింట్లో వేరే బోర్ వేసినాం అని చెప్పినాం కదా, ఆ బోర్కి అయితే తీసుకెళ్ళి అక్కడ పిట్ అయితే వేసారనమాట మనోళ్ళు. సో ఇది వేసి వేస్ట్. ఇన్ ఫ్యూచర్లో ఎప్పుడైనా వాటర్ వస్తే మేబీ మళ్ళీ దించుకోవచ్చు వానాకాలం ఆ టైంలో, కానీ టోటల్ లాస్ దగ్గర ఒక 60,000 లాస్ అయినా కావచ్చు. ఎందుకంటే ఆ కేసింగ్కి ఆ గుంతకి దానికి టోటల్ లాస్. సో ఫైనల్ ఇది గైస్. బోర్ వేసినప్పుడు చాలామంది సపోర్ట్ చేసారు కదా, ఆ తర్వాత పడ్డదా పడలేదా పోతుందా లేదా అని కూడా మీకు తెలవాలని చెప్పేసి ఈ బ్లాగ్ అయితే నేను షూట్ చేసిన. మీ ముందే దించినాం, మీ ముందే వాటర్ పోసింది, మీ ముందే అయిపోయింది. దాచిపెట్టాల్సింది ఏం లేదు. బోర్ వచ్చేసి ఫెయిల్ అయిపోయినట్టే. ఇక మీలో ఎవరైనా తెలిసిన ఉంటే కామెంట్ చేయరు మరి, ఫర్దర్గా అదేమన్నా అంటే పుంజుకుంటుందా ఇంకా ఏమైనా వాటర్ వస్తాయా అని చెప్పేసి. ఇప్పటివరకు అయితే ఏం లేదు, ఇక పోయినట్టే. సో ఫైనల్ ఇది గాయ్స్ ఈరోజు వ్లాగ్. ప్రతి వ్లాగ్లో మన హ్యాపీనెస్, మన ఎంజాయ్ మూమెంట్సే కాకుండా ఇలాంటి ఫెయిల్యూర్స్, మా సాడ్ మూమెంట్స్ కూడా షేర్ చేసుకుంటూ ఉంటాం. వాటిని కూడా చూసి కొద్దిగా మాకు మోటివేషన్ కానీ సపోర్ట్ కానీ ఇవ్వండి. సో ఫైనల్ ఇది గాయ్స్ ఈరోజు వ్లాగ్. ఈ చిన్న వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. టేక్ కేర్, బాయ్ బాయ్. పంట బాగుండాలని, పిల్లల భవిష్యత్తు బాగుండాలని, అప్పులు తీర్చాలని, అందుకే తన దగ్గర ఉన్న చివరి రూపాయి కూడా పెట్టి ఆ బోర్ వేయించాలని నిర్ణయించుకుంటాడు రైతు. బోర్ మిషన్ వస్తుంది, చుట్టుపక్కల వాళ్ళు చూస్తూ ఉంటారు. రైతు గుండెల్లో మాత్రం ఒకటే ప్రార్థన, దేవుడా ఈసారైనా నీళ్లు పడాలి. 100 అడుగులు, 200 అడుగులు, 300 అడుగులు అందరూ చూస్తూ ఉంటారు. నీళ్లు వచ్చాయి. ఆ క్షణం రైతు ముఖంలో కనిపించిన ఆనందం వర్ణించలేనిది. ఇక నా కష్టాలు తీరిపోయాయి అని కన్నీళ్లు పెట్టుకుంటాడు. కానీ ఆ ఆనందం ఎక్కువసేపు నిలవలేదు. కొన్ని రోజుల తర్వాత బోర్లో నీళ్లు ఆగిపోయాయి. మొదట వచ్చిన నీళ్లు మళ్ళీ రాలేదు. బోర్ ఫెయిల్ అయింది. ఆ రైతు కన్నీళ్లలో కనిపించిన బాధ ఎవరూ చూడలేదు. ₹1,00,000 అప్పు, చేతిలో ఖాళీ పొలం, గుండెల్లో విరిగిపోయిన ఆశలు. అయినా రైతు ఓడిపోడు. మరుసటి రోజు మళ్ళీ పొలానికి వెళతాడు. ఎందుకంటే రైతు ఆశ చావదు. ప్రపంచం మొత్తం తినే అన్నం పండించే మన రైతు ప్రతి ఓటమి తర్వాత మళ్ళీ లేచి నిలబడతాడు. రైతు కష్టాన్ని గౌరవిద్దాం, నీటిని ఆదా చేద్దాం, రైతుకు తోడుగా నిలుద్దాం. జై జవాన్, జై కిసాన్.